అందరికీ నమస్కారం. ఈరోజైతే తమ్మేలు అయితే చూసేశారు కదా. స్పైసీ మటన్ లివర్ ఫ్రై ఒక్కసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మటన్ లివర్ ఫ్రై అన్నమాట. ఈరోజు మనం చాలా రుచికరమైన స్పైసీ మటన్ లివర్ ఫ్రై తయారు చేద్దాం. ఇంట్లోనే సులభంగా మసాలాల రుచితో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. గిన్నె కడాయి ఏమన్నా అనుకోవచ్చు. తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే సన్నగా తరిమేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా తరిమేసేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకొని ఒక 2 నుంచి 3 పచ్చికాయలు కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. ఇవి మంచిగా మగ్గిపోయినాయి. ఇంకా దీంట్లో అయితే పసుపు, ఉప్పు, కారం పొడి వేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయితే వేసుకోవాలి. ఇంకా మటన్ అయితే ఒక 1/2 kg అయితే తెప్పించాను. ఇంకా ఈరోజైతే ఇది మటన్ కూడా మంచిగా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇది చూడండి మంచిగా దగ్గరగా అయితే అయిపోయింది కదా. ఇంకా మటన్ లివర్ ఇంకా దీంట్లో అయితే వేసుకొని మంచిగా చక్కగా అయితే కలుపుకోవాలి. ఈ మటన్ లివర్ ఫ్రై తింటే చాలా బెనిఫిట్స్ అయితే ప్రయోజనాలు అయితే ఉన్నాయి. నాకైతే ఒక 3 months బ్యాక్ రక్తం అనేది చాలా తక్కువగా ఉండే. ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంకా ఐరన్ ఇంజెక్షన్స్ అవి ఇవి ఇప్పించుకున్నాను. మెడిసిన్స్ కూడా యూజ్ చేశాను. ఇంకా డాక్టర్ నాకు ఏమన్నారంటే దీంతో పాటు నువ్వు మటన్ లివరు అలాగే మటన్ బ్లడ్తో కూడా చేసుకొని కొన్ని పదార్థాలు తినండి. మెడిసిన్స్ కన్నా కొంచెం న్యాచురల్గా తింటేనే మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. నేను ఫస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు నాకు రక్తం అయితే 7% ఉండే. ఇంకా నేను 3 months డాక్టర్ చెప్పినట్టు డైట్ అయితే మంచిగా చేశాను. ఆ డైట్లో అయితే నాకు ఇప్పుడు 3 monthsలో 7 నుంచి కాస్త 12కి అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఇంకా దీంట్లో కొద్దిగంత కరివేపాకు వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. వాటర్ మొత్తం ఇంకాలి. ఇంకా వాటర్ ఇంకినాక చూడండి చక్కగా ఈ విధంగా అయితే ఇంకింది. ఇంకిన తర్వాత దీంట్లో కొద్దిగంత కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా తినడమే అన్నమాట. అయితే మటన్ లివర్ అయితే మితంగా తినాలి, మరీ ఎక్కువగా అయితే తినొద్దు. కానీ ఐరన్, ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ A అయితే పుష్కలంగా దొరుకుతుంది. మన ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే మటన్ లివర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేనైతే అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అయ్యింది. అందుకోసమే ఈరోజు ఈ వీడియో చేయాలి, మీకు కూడా మంచి సమాచారం ఇవ్వాలని అనుకొని వీడియో అయితే చేశాను. చూడండి ఇంకా చక్కగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని జొన్న రొట్టెలైనా చపాతీలో అయినా వేడి అన్నంలో అయినా తినొచ్చు, లేదు అంటే అలా కూడా తినొచ్చు. మరి నా వీడియో ఎలా కనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొన్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అవి కూడా చేసి పెడతాను. ఇంకా లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేసుకొని అయితే కలుపుకోవాలి. నేను కొద్దిపాటి మసాలాతో సింపుల్గా ఇంట్లో ఉన్న దాంతోనే చేశాను అన్నమాట. మనకు హెవీగా అవి వేసుకొని చేసుకోవాలని ఏం లేదు.